ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేశాడా చచ్చినోడు వాడు దుర్మార్గుడు. అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడిదేనం చేసుకున్నాడు, అమ్ముకున్నాడా. రోడ్లు దొవ్వాడా, తారు రోడ్లన్నీ. ఏందా సచ్చినోడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు అనుకోటానికి కూడా. ఏంది వాడి పాడే వచ్చేది, రాడు ఆ సచ్చినోడు రాడు. శౌచానం అయిపోద్ది. ఎవరిని బతకనీడు మనుషులు. అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్టా ఎందుకు, మా యాత్రుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద వాడు బొమ్మ ఎత్తే నేనంటే చెల్లేది ఎందుకు. వాడు మాది అమ్ముకోవటానికేగా వాడు. వాడు జనం చెయ్యో వాడు అవ్వ తాత లేదేమి లేదు, ఏమి లేదు. అవన్నీ ఏం చేశాడు, ముసలి ముద్దులు పెట్టుకోవటము, పిల్లలు దౌడుకోవటము, అవన్నీ చేసి అన్ని భోగవేషాలు చేశాడు. అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు. ఈ ఏడు కూడా వాడే వస్తే మనం కూడా బతికేవాళ్ళం కాదు. మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు. ఈ పాటికి బయటికి నెట్టేవాడు, అన్ని రాసుకునేవాడు, ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా. అన్నా రాడమ్మా, నేను చెబుతున్నా కానీ నీకు రాసిస్తా. వాడు జలంలో రాడు, నేను చెప్పాను కదా రాసుకుని. వాడంత ఏమంటారు ఎవరు అనరు. ఈడు మరి ఏమంటే చెడిపోయిన వాళ్ళు ఏమంటారు, మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు. అది వండిస్తారా, ఆయన ఏ లాభం చేయలేదు. కానీ చెప్పు తీసుకు కొడతా నేనైతే. వాడేమైనా కేసులు పెట్టుకోని చెప్పుతో కొట్టుతా వాడిని, కొడతా. మేమేమి అసలు నువ్వు రావద్దు అడగొద్దు, మేమేమమ్మా. ఎవరు ఆయన చేసినట్టు ఎవరు చేయరు. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కత్తి బాగుంది రైతులకండి, అందరికీ బాగుంది. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు, వాడు పాడి కట్టారా, ఏం చేశాడు, వాడు పొలాన్ని మంచి పని ఏమన్నా బొచ్చి మట్టి పోసాడా, కట్ట సిమెంట్ వేసాడా. వాడు చేసిన 5 ఏళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు. నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బటన్ నొక్కితే పథకాలు పట్టాయి. ఏం బట్టి వాడు తాడు వాడు అవ్వదాతలు ఏమైపోయారని అడిగారు ఆయన. చచ్చినోడు పాడి కట్ట. ఆ రోజు రైతు పిల్లలు కూడా సూత్రాలు ఉంటాయా అంది. రైతు పిల్లం ఏం చేస్తుంది, ఒకే సూత్రం ఒకే మొగుడుగా ఉంటుంది అంతే. మేం చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు, భరోసా ఇచ్చాం. రైతు మూసుకొని పడుకోమని ఇంటో ఏం చేశాడు, 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి. ఆయన రంగులకి మరి అన్ని బాగుండే ఎన్ని రంగులు తీసి వాడు వేసాడు. వేసి ఇన్ని లక్షలు ఇన్నేళ్ళని అన్నాడు. ఎవడేమన్నాడు అండి దొంగ. ఎందుకు ఇంకా ఆయన ఇక్కడ మిమ్మల్ని పంపించాడా నన్ను బొగుడుతాడని. చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు? బాగుంది. చెప్పే పని లేదు, వంచన చేసే పని లేదు. అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు.